ఈరోజు వీడియోలో ఇన్‌స్టాంట్‌గా రాగి దోస ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రాగి దోస తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అలానే దీనికోసం మనం ముందు రోజే నానబెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయక్కర్లేదు. ఇంట్లో పిండి లేనప్పుడు అప్పటికప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్‌తో రాగి పిండి తీసుకున్నాను. సేమ్ అదే బౌల్ క్వాంటిటీతో బియ్యం రవ్వ తీసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, మిర్చి అవన్నీ కట్ చేసుకొని ఈ మిక్స్చర్‌లోకి యాడ్ చేశాను. అండ్ అలానే సూజీ ఉంటుంది కదా! ఉప్మా రవ్వ అది కూడా ఒక హాఫ్ బౌల్ వరకు తీసుకున్నాను. దీనివల్ల మన దోసలకి క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ నేను కొంచెం పెరుగు వేసుకొని ఈ మొత్తం మిక్స్చర్‌ని కలుపుకున్నాను. పెరుగు, సాల్ట్ అండ్ ఎ పించ్ ఆఫ్ మిరియాల పౌడర్. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందని నేను అది కూడా యాడ్ చేశాను. తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అంటే మనకి దోస క్వాంటిటీకి రవ్వ దోస ఎలా వేసుకుంటాం వాటరీగా అలా ఆ దోస క్వాంటిటీకి అయ్యే వరకు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సో దట్ మన దోసలు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ హెల్తీగా ఉండడానికి సీక్రెట్ ఇదే అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళందరూ ఇలాంటి ఫుడ్ తినడం వల్లే ఇప్పటికీ ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నారు. మన జనరేషన్ వచ్చేసరికి 30 ఇయర్స్ వస్తేనే ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తున్నాయి. అండ్ పిల్లలు అడుగుతున్నారు కదా అని 2 మినిట్స్‌లో అయిపోయే మ్యాగీ, నూడిల్స్ చేసిచ్చే కన్నా ఇలాంటివి చేసిస్తే వాళ్ళకి హెల్త్ బావుంటుంది. అండ్ అలానే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అవ్వడం వల్ల ఇంట్రెస్టింగ్‌గా కూడా తింటారు. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ పెరుగుతాయి. అండ్ ఈ బ్యాటర్ మొత్తాన్ని ఇలా మనం మిక్స్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ వరకు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు. మనకి ఎంతో యమ్మీగా, క్రిస్పీగా ఉండే రాగి దోసలు రెడీ అయిపోతాయి. నేను చూసారా పల్చగా రవ్వ దోసకి పోసినట్టు పోసుకున్నాను. అండ్ అలానే ఏదన్నా ఉంటే కొంచెం అటు ఇటు జరిపామంటే ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. పిండి ఏదైనా మిగిలిపోయి ఉంటే. దీని మీద అలా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేగనిచ్చి, మళ్ళీ ఫ్లిప్ చేసుకొని వేగనిచ్చి సర్వ్ చేసేసుకోవడమే. చాలా యమ్మీగా, క్రిస్పీగా ఉన్నాయి దోసలైతే. ఈ దోసకి కాంబినేషన్‌గా అల్లం చట్నీ అయితే చాలా బావుంటుంది. అండ్ దోస వేసుకున్నప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేస్తుంటే ఇంకా క్రిస్పీగా వచ్చాయి రాగి దోసలు. నేను అబ్జర్వ్ చేసిన టిప్ అయితే ఇదే. అంతే దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.